మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాగ్దానములను మనము విందాము. దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనము. మేలు చేయ ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనము. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. 115వ కీర్తన 14వ వచనము. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనము. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనము. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచియున్నాను. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనము. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనము. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనము. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను. యెహోవా
నాకు వెలుగుగా ఉండును. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరుచునుగాక. 20వ కీర్తన 5వ వచనము. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనము. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 8వ వచనము. నా కాలు జారినని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. 94వ కీర్తన 18వ వచనము. దేవుడు నిన్ను నిత్యము ఆశీర్వదించును. 45వ కీర్తన 2వ వచనము. యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 15వ 25వ వచనము. నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనము. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. మీ కార్యము సఫలమగును. దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనము. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనము. మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 12వ వచనము. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరుచును.
పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. 5వ కీర్తన 11వ వచనము. సడలిన చేతులను బలపరుచుడి, తొట్రిల్లు మోకాళ్ళను దృఢపరుచుడి. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 3వ వచనము. నీకు తోడైయున్నాను గనుక భయపడకుము. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనము. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనము. నేను నీకు ఆరోగ్యము కలుగచేసెదను, నీ గాయములను మాన్పెదను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనము. మీరు ఆశీర్వాదస్మదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనము. నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనము. నేను పలికిన శుభవార్త నెరవేర్చి నేను మిమ్మును దర్శింతును. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనము. ఇకనో ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీయు జరుగును. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయము 28వ వచనము. నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన
నా నిబంధన తొలగిపోదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనము. నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును. నిర్గమాకాండము 33వ అధ్యాయము 17వ వచనము. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనము. యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండునుగాక. 129వ కీర్తన 8వ వచనము. యెహోవా యందు నమ్మకముంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉందురు. 125వ కీర్తన 1వ వచనము. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 5వ వచనము. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనము. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. 115వ కీర్తన 12వ వచనము. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. 66వ కీర్తన 20వ వచనము. నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 12వ వచనము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి
నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరుచుకొనెను. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనము. నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 26వ అధ్యాయము 25వ వచనము. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనము. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడాయన మిమ్మును హెచ్చించును. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చెయ్యుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనము. నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆది కాండము 21వ అధ్యాయము 22వ వచనము. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. 94వ కీర్తన 19వ వచనము. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను వారిని నడిపింతును. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచనము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. లూకా సువార్త 1వ అధ్యాయము 50వ వచనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును.
ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనము. నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించెదను. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 26వ వచనము. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనము. నీ సరిహద్దులలో సమాధానము కలుగచేయువాడు ఆయనే. 147వ కీర్తన 14వ వచనము. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. 37వ కీర్తన 4వ వచనము. దేవుడు ఈ వాగ్దానములన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన అవసరాల కొరకై ప్రార్థన చేద్దాము. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృప కలిగిన మా దేవుడా, దయగలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. శ్యామల గారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సుదర్శన్ కుమార్ గారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచండి. వినోద్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి దేవా, వందనాలు. అదేవిధంగా మాచర్ల నిర్మల గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి ఉన్న అప్పుల బాధ నుండి విడుదల కలుగ చేయండి, మంచి ఆరోగ్యము దయచేయండి. వారి కుమారులను దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. పిల్లి ఉమ్మగారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని దీవించి ఆశీర్వదించి కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సతీష్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారికి తోడయుండి నడిపించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా రెడ్డయ్య గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, కృపలో భద్రపరచండి. సందీప్కు మంచి భవిష్యత్తును దయచేయండి. సమస్త బంధకాల నుండి, సమస్త అవరోధాల నుంచి విడుదల కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, మీకు స్తోత్రాలు. మహోన్నతుడైన దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నరేష్ గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. సుష్మిత యొక్క మారు మనసు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మారు మనసును దయచేయండి దేవా. మీకే మహిమ కలుగునుగాక. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. బలమైన మీ కార్యాలు జరిగించమని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి, మీకు మహిమ కలుగునుగాక. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. శ్యామును జ్ఞాపకం చేసుకో. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి, కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పటి వరకు చేయబడిన ప్రతి ప్రార్థన
మీరు ఆలకించి అంగీకరించి సమాధానం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు ఘనమైన నామములోని ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనలను మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి రాకడకు రాజ్యానికి సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.